హరీష్ రావు అతి వ్యాఖ్యలకు ఎలా స్పందించాలనేది కూడా అర్థం కాని స్థితి. ఇలాంటి బెదిరింపులు అధికారులను ఆయన ఏంది రిటైర్డ్ అయినా కూడా వదలడట. గతంలో సప్త సముద్రాలు దాటినా కూడా వదిలేది లేదు అని. మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను బెదిరించి సప్త సముద్రాలు దాటితే పట్టుకొచ్చి ఇక్కడ కమిషన్ ముందు లేదంటే ఏసీబీ ముందు ప్రవేశపెట్టే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిఘా పెడుతున్నారు, సీసీ కెమెరా మీద నిఘా పెడుతున్నారు. మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు? దొంగతనం చేస్తే కూడా నిన్ను, మీ మామను, మీ బామ్మర్దిని వదిలేయాలనా? ఇట్లా వదిలేసినందుకే కదా తెలంగాణ తెగదోచుకున్నది. ఇంకా పొడింగి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏందో ఈయనే అధికారం ఇప్పుడు పోయి గిట్ల పోయి గిట్ల వస్తున్నట్టు. నీ ముఖం, మీకు అధికారం కల్లా ఎవడు చెప్తుండో మీకు మరి పిచ్చోడు. మీకు మళ్ళా వస్తుంది సార్ తెలుస్తలే. మీ మరదలు పెట్టిన షాక్ అర్థం కావట్లేదా? ఇంకా ఇలా అధికారం వస్తుందని మిషతోని అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తే ఏంటి నువ్వు చేసేది ఏంటిది? ఇంకా అధికారం పోయినాక కూడా ఎన్ని తిట్టినా సిగ్గు లేదా, లజ్జ లేదా? ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద, లేదంటే పథకాల మీద అబద్దాలతో కూడిన స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మీకు మాత్రమే చెల్లుబాటు అవుతుందిరా నాయన. నాకు అర్థం కావట్లేదు. ఏడాదికి ఒకసారి ఆయన బయటికెళ్ళి గూట్లకెళ్ళి బయటికెళ్ళి పలుకుతాడో పలకడో మీరే పలికి చిలక పలుకులు పలికిచ్చి ఇలా మీ పార్టీ, మీకు నాయకుడు లేని పార్టీ, నాయకుడు లేకున్నా కూడా అధికారంలోకి వస్తుందంటే తెలంగాణ ప్రజలంతా పిచ్చి భ్రమల్లో ఉన్నారా? ఇంకా దోచుకున్నది చాలదా? ఇంకా తెలంగాణను తెగదోచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? తెలుస్తూనే ఉంది కదా బీజేపీతోని పొత్తు కోసం ఆరాటం, వెంపర్లాట అంతా కూడా కనబడుతూనే ఉన్నది కదా. కాబట్టి నిఘా విషయంలో ప్రభుత్వం చట్టబద్ధమైన నిఘా ఉంటుంది. మీరు తప్పులు చేస్తే కూడా వదిలేయాలనే ఆలోచన ఉండదు. కాబట్టి మమ్మల్ని సీసీ కెమెరాలు చూస్తున్నారు, ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి ఊకనే సెంటిమెంట్ రగిలించడానికి చేయకు. నువ్వు ఏ దొంగతనం చేయకపోతే నిన్ను ఎవరేమీ అనరు. కానీ దొంగతనం చేసుకుంటే మాత్రం నన్ను ఎవరు ఆలోచించొద్దు, నా గురించి చూడొద్దు, నన్ను పట్టించుకోవద్దు అని చెప్పి బుకాయింపు ఏవైతే మాటలు ఉన్నాయో వాటి బంద్ చేయి. కాబట్టి ప్రతిసారి ప్రభుత్వం మీద, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది ఇష్టం లేని మీకు ఇంకెంతకాలం ఈ అక్కస్తో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తారో, మీరు ఇచ్చినంత కాలం, మీరు ఎంత ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకంత బలంగా ఉన్నట్టు, అంత నమ్మకంగా ఉన్నట్టు. ఎందుకంటే దొంగల మాట జనం వినరు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం వదులుతుందని కూడా మీరేమీ అనుకోకండి. ఏదో ఆ కమిషన్ వేస్తే అట్లయింది, ఈ కమిషన్ వేస్తే ఇట్లయింది, కాళేశ్వరం పోతే అట్లయింది, కాబట్టి మమ్మల్ని ఎవరేం చేయలేరు అనేది కాదు. మిమ్మల్ని ఈ ప్రభుత్వంలోనే ఎవరు వదిలిపెట్టరనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అధికారులను బెదిరించే పిచ్చి శకలు మానుకో హరీష్. ఇది పద్ధతిగా ఉండదు. అసలు ఫస్ట్ మామూలుగానైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు. అధికారులను బెదిరిస్తే చట్టపరమైన చర్యలు నీ మీద తీసుకోవాల్సి వస్తుంది. కానీ నిన్ను ఎవడు పెద్దగా సీరియస్గా తీసుకుంటాడు? ఏముంటుంది ఇది సీరియస్ లాంటి జోక్ ఇది. కాబట్టి పిచ్చి ప్రగల్భాలు మాని కామ్గా మీ పని మీరు చేసుకోండి. ప్రజల కొరకు ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఇలాంటి ఏమంటాము హెచ్చరికలు లాంటివో లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది బంద్ చేస్తే మంచిది.